కెప్టెన్ శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 1971లో సునీల్ గవాస్కర్ నెలకొల్పిన రికార్డును 54 ఏళ్ల తర్వాత గిల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఘనతను సాధించాడు. ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. గవాస్కర్ రికార్డును అధిగమించి ఇంగ్లాండ్లో డబుల్ సెంచరీ చేసిన ఏకైక కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన గిల్ రెండో ఇన్నింగ్స్ లో శతకం బాదాడు. మొదటి ఇన్నింగ్స్ లో 269 పరుగులు చేసిన గిల్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి టీమిండియా తరపున ఒక టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు టీమిండియా తరపున ఒకే టెస్టులో 350 పరుగులు చేసిన ఆటగాడు శుభ్మన్ గిల్ ఒక్కడే. టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ లో 344 పరుగులు చేశాడు. ఈ 50 ఏళ్లలో ఈ రికార్డును బ్రేక్ చేసిన టీమిండియా ఆటగాడు లేడు. వివిఎస్ లక్ష్మణ్ గవాస్కర్ దగ్గరకు వచ్చిన 344 పరుగులకు పైగా చేయలేకపోయాడు. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో వివిఎస్ 340 పరుగులు చేశాడు. టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ 2007లో పాకిస్తాన్ పై 330 పరుగులు, వీరేంద్ర సెహ్వాగ్ 2008లో సౌత్ ఆఫ్రికాపై 319 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ ఇండియా 5 టెస్టుల సిరీస్ లో రెండో టెస్టుకే శుభ్మన్ గిల్ 500కు పైగా పరుగులు సాధించాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన గిల్ రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 269 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన ఏకైక కెప్టెన్ గా ఇప్పటికే రికార్డు క్రియేట్ చేసిన గిల్ టీమిండియా బ్యాటర్లలో ఇంగ్లాండ్ పై ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగాను నిలిచాడు.